నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తింటునేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీస్తాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. మధు 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 అంటే మీరు క్లాప్స్ కొడుతూ ఉండాలా? మీ అమ్మ కదా అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డేల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాను. మా మమ్మీ నన్ను చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసి తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి, మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువు గారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దా? కమాన్, ఎంత వెళ్ళే కదా, ఎంత బాగా చెప్పింది రంజిత్ మనకు. ఆర్ యూ రియలైజ్డ్ ఆర్ నాట్? అందరూ రియలైజ్ అయ్యారా? ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్. యూ అండర్స్టూడ్? Can I expect behavioral change from today onwards? ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను? ఎన్ని రోజులు ఉంటుంది మార్పు? లైఫ్ టైం? విల్ యూ ప్రామిస్ మీ? ఆర్ మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మర్చిపోతారా? వాళ్ళ ఎప్పుడు అమ్మ మీద గులగడము, అమ్మను తిట్టడము, అమ్మను ఇబ్బంది పెట్టడము, అమ్మను ఏడ్పించడం చేస్తారా? ప్రామిస్ ఇస్తారా నాకు? ఎవరి మీద ప్రామిస్? ఇంకా అమ్మ నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, అమ్మ చెప్పినట్టు వింటాను, నాన్న చెప్పినట్టు వింటాను, ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు. విల్ యూ ప్రామిస్ మీ? ప్రామిస్ ఆన్ హూమ్? ఆన్ మీ ఆర్ ఆన్ యూ, ఆన్ యువర్ పేరెంట్స్? మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వండి. అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి. ఓకే? అమ్మ అన్నం తినిపించాలంటే మీకు ఒక్కొక్క నోట్లో బుక్క పెట్టి మిమ్మల్ని బతిలాడి తినిపించాలా? మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి. ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయొద్దు. అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి. షీఈస్ ద వెల్ విషర్. అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. షీఈస్ ద ట్రూ వెల్ విషర్. అందువల్ల అమ్మ మాటను వినండి, గౌరవించండి. ఇవాళ తర్వాత మీ అందరిలో నేను మార్పు వచ్చిందని ఆశిస్తున్నాను. కెన్ ఐ? Thank you.